ఇదివరకు మనిషికి, మనిషికి మధ్యన ఓ సంబంధం, ఆ సంబంధం అనుబంధంగాను ఉండేది. దాంతో పాటు ఎదుటి మనుషుల యొక్క మనస్తత్వాలు ఒక్కొక్కడిది ఎట్లా ఉంటదో తెలిసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు ఏదన్నా ఊరెళ్ళాలంటే, నేనే ఆహ్, జెమినీ టీవీలో ఇది సన్ నెట్‌వర్క్‌లో 'తేజ టీవీ' రిపోర్టర్‌గా అట్ ద సేమ్ టైమ్ జెమినీలో అప్పుడు 'ఇదండి సంగతి' అని ఒక ప్రోగ్రామ్ ఏసేవాళ్ళం. 'ఇదండి సంగతి', 'క్రైమ్ రిపోర్టరు', 'ఏపీ రౌండప్' అని 3 ప్రోగ్రామ్‌లు వేసేవాళ్ళం జెమినీ మెయిన్ ఛానెల్‌లో. అది ఈ 'తేజ టీవీ న్యూస్' బ్యూరోనే ఇవ్వాలి. అప్పుడు రీజనల్ రిపోర్టర్ నేను అనేక చోట్లకి టూ వీలర్ మీద వెళ్ళిపోయేవాడిని. అప్పుడు కృష్ణా జిల్లా అంతటానేమో టూ వీలర్ మీదన, వేరే జిల్లాలకి ఎర్ర బస్సులో అదే మన ఆర్టీసీ బస్సులో తిరిగేవాడిని. ఈ తిరిగేటప్పుడు ఆహ్, ఆ ఊరు ఎళ్ళాలి అనుకున్నప్పుడు, సో అండ్ సో ఊర్లో అంశం మీద ఒక స్టోరీ ఉందనుకున్నప్పుడు, దారిన వెళ్తా ఆగి ఆ ఊరు ఎట్లెళ్ళాలి అని అడుగుతా వెళ్ళేవాడిని. కొంతమంది బాధ్యతగా ఆగి చెప్పేవాళ్ళు, కొంతమంది అడబోవయ్యా అని చెప్పేవాళ్ళు, కొంతమంది నిదానంగా అక్కడికెళ్ళి అడగండి అట్లా వెళ్ళడానికి వీలవుద్ది. ఇట్లా అంటే వాళ్ళ మనస్తత్వాలు తెలిసాయి. మనం ఎలా ఉండకూడదో చెప్పడానికి అట్లాగే ఆహ్, మనుషుల్లో ఉండే ప్రవర్తనలు ఇట్లాంటివి తెలుస్తుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో అది పోయింది. గూగుల్‌లో మ్యాప్‌లో సెట్ చేసుకుంటాం, బయలుదేరిపోతాం. అది ఏట్లోకి తీసుకెళ్ళినా, గంగలోకి తీసుకెళ్ళినా అంతే. ఈవెన్ మన డ్రైవర్లు గూడా ఓసారి కనుక్కోవయ్యా అంటే దిగి అడగడానికి బద్ధకం వేసి గూగుల్‌లోనే సెట్ చేసుకుంటున్నారు. చివరికి అదేముంటది, ఈ బిల్డింగ్ ఇక్కడే ఉంటది. దీని చుట్టూ తిప్పుకొస్తది మనకి. 4 సార్లు ఆ బిల్డింగ్ చుట్టూ, ఆ సందు చుట్టూ అని తిరుగుతాం. అక్కడ దిగి అడగడానికి మనకి ఇప్పుడు ఒక నామోషీగా ఫీల్ అవుతున్న రోజు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఆర్టీసీ బస్సులు వాళ్ళట ఇప్పుడు గూగుల్ మ్యాప్స్‌తో ఓ టై అప్ పెట్టుకున్నారట. ఇప్పుడు మనం గనక విజయవాడ టు హైదరాబాద్‌లో చూసారట. గూగుల్ మ్యాప్ చూడగానే మనం ఆహ్, ఏది అక్కడ బస్సుది ఆర్టీసీ వాళ్ళ లిస్ట్ వస్తదట. ఆర్టీసీ వెంటనే మనం బుక్ చేసుకోవచ్చట. అది సక్సెస్ అయిందట. దాంతో ఆర్టీసీ బస్సులకి కాస్త గిరాకీ ఎక్కువైందట గూగుల్ మ్యాప్‌ల దగ్గర. వెంటనే ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని రూట్‌లని కూడా గూగుల్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మనం ఏదైనా సెర్చ్ చేయగానే అక్కడ కింద మనకి సాధారణంగా నడుస్తూ వెళ్ళటమా, లేకపోతే బైకా, లేకపోతే త్రీ వీలరా, ఫోర్ వీలరా ఇట్లాంటివి కనబడతాయి. దాన్ని బట్టి ఆ జర్నీ గ లెక్క అదంతా కౌంటేస్తుంది. దాంట్లో బస్ అని కౌంట్ చేయగానే ఆర్టీసీ వస్తది. అది అంటే ట్రావెల్స్ వాళ్ళది రాదది. ఆర్టీసీ వాళ్ళదొస్తది. తద్వారా వెంటనే బుక్ చేసుకునేటటువంటి ఒక సదుపాయాన్ని ప్లాన్ చేశారు.